ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ముందు శ్లోకంలో పాండవ సైన్యం గురించి తన గురువు ద్రోణాచార్యునికి చెప్పిన దుర్యోధనుడు ఇప్పుడు తన సైన్యంలోని యోధుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ దుర్యోధనుడి మనసులోని ఆందోళన, అభద్రతా భావం మనకు స్పష్టంగా కనిపిస్తాయి. పాండవుల సైన్యాన్ని చూసి కొద్దిగా కలవరపడిన అతను వెంటనే తేరుకొని తన బలాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నాడు. అందుకే ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు: ఓ బ్రాహ్మణోత్తమా, అంటే ద్విజులలో శ్రేష్ఠుడవైన ఓ ఆచార్య, ఇప్పుడు మన సైన్యంలో ఉన్న విశిష్టమైన యోధుల గురించి కూడా తెలుసుకోండి. మన సైన్యానికి నాయకత్వం వహిస్తున్న వారి పేర్లను మీకోసం ప్రత్యేకంగా తెలియచేస్తున్నారు అంటాడు. ఇక్కడ దుర్యోధనుడు తన గురువును గౌరవిస్తున్నట్టుగా మాట్లాడినా అతని మాటల్లో ఒక విధమైన గర్వం, తన బలం మీద ఉన్న నమ్మకం కనిపిస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే, మనకు బాగా దగ్గర వాళ్లతో మాట్లాడేటప్పుడు మన గొప్పతనాన్ని వాళ్లకు గుర్తుచేసి వాళ్లని మన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించడం లాంటిది. దుర్యోధనుడు తన సైన్యంలోని నాయకుల పేర్లను చెప్పడం ద్వారా మన బలం తక్కువేమీ కాదు, మనం ఖచ్చితంగా గెలుస్తాం అనే ధైర్యాన్ని తన గురువుకు, అలాగే తనకు తాను ఇచ్చుకుంటున్నాడు. ఇది యుద్ధానికి ముందు జరిగే మానసిక సన్నాహం. ప్రతి నాయకుడు తన సైన్యాన్ని, తన బలాబలాలను అంచనా వేసుకుంటాడు. కాని దుర్యోధనుడి అంచనాలో ధర్మం కంటే కేవలం సైనిక బలం మీదనే ఎక్కువ దృష్టి ఉంది. అతను తన పక్షాన ఉన్న గొప్ప యోధుల పేర్లను లెక్కపెడుతూ విజయం తనదే అని భ్రమపడుతున్నాడు. ఈ శ్లోకం మనకు లోతైన ఒక నిజాన్ని నేర్పిస్తుంది. మనసులో భయం మొదలైనప్పుడు మన అహంకారం దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. మనకున్న బలాన్ని, సంపదను, మనుషులను లెక్కపెట్టుకొని ధైర్యం తెచ్చుకోవాలని చూస్తాం. కాని నిజమైన బలం బయటి వస్తువులలోనో సైన్యంలోనో ఉండదు. అది మన ఆత్మవిశ్వాసంలో, ధర్మబద్ధమైన మన నడవడికలో ఉంటుంది. మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నప్పుడే నిజమైన బలం మన సొంతమవుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.